అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి, బైబిల్ స్టడీ కొరకు కొంచెం సౌండ్ పెట్టాలి. బైబిల్ స్టడీ కొరకు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 24వ వాక్యం చదివి మనం ప్రార్థనలోకి వెళ్తాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 24వ వాక్యము చదివి ప్రార్థనలోకి వెళ్తాం. అందరం కలిసి చదువుదాం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. చాలండి. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవుడవు నాయన, వాక్యమైన తండ్రి, శరీరధారిగా మా మధ్య నివసించేటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు, మమ్మల్ని నాయన కనులారా చూచి ఎడతెగక నాయన మీ వాత్సల్యతను అనుదినము నాయన మాపై చూపించేటువంటి మహామహిమ కలిగినటువంటి దేవుడవు. ఈ రీతిగా నాయన బెర్షెబాలో సంఘముగా నాయన మా ప్రియులందరము మీ సన్నిధిలో సజీవులుగా మీరు నిలవబెట్టారు ప్రభువా. ఇప్పటి వరకు నాయన కీర్తనలతో మిమ్మల్ని స్తుతించుటకు మీరు మాకు నాయన కీర్తనలను ఇచ్చారు ప్రభువా. వాక్య భాగము చదవటానికి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 24వ వాక్యముని ఇచ్చారు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా మాకు తోడుగా ఉండి మేము ఆత్మపూర్ణులమై ప్రభువా ఆత్మ పలుకు సత్యములు మా హృదయములో నాటబడి ఆ ప్రకారంగా నాయన మేము మా యొక్క ప్రవర్తన యావత్తును దేవునికి ఇష్ట ప్రకారముగా ఆయన చిత్త ప్రకారముగా నడుచుకొనుటకు ప్రయాసపడినట్లు ప్రభువా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆ రీతిగానైనా వాక్యానుసారముగా ప్రార్థన పూర్వకంగా సహవాసములనైనా ప్రతి దినము మేము వృద్ధి చెందినట్లు మాకు నీరు కట్టి ప్రభువా దినదినము మేము ఫలభరితమైన జీవితము జీవించినట్లుగా మీరు సహాయం చేస్తూ వస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 24వ వాక్యములో ఇట్లని ప్రార్థన చేసిరి అనేటువంటి మాట మనం చూసినప్పుడు ప్రార్థన అనేటువంటిది దెర్ ఈజ్ ఆల్వేస్ 3 things ఇన్ ప్రేయర్. ఒకటి ఏంటి అని అంటే ప్రేయర్ ఆల్వేస్ హ్యాజ్ ఎ మీనింగ్, ప్రేయర్ ఆల్వేస్ హ్యాజ్ ఎ మెసేజ్, ప్రేయర్ ఆల్వేస్ హ్యాజ్ ఎ మిరకిల్. సో ఇట్లని ప్రార్థన చేశారు వాళ్ళకి అర్థమైంది ప్రార్థనలో ఏముంది అని అంటే ప్రార్థనకి దైవ చిత్తానుసారమైనటువంటి అర్థం ఉన్నది. ప్రార్థనకు మరి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అలాగే ప్రార్థనలో ఒక అద్భుతం కూడా ఉంది. దెర్ ఈజ్ ఎ మీనింగ్, దెర్ ఈజ్ ఎ మెసేజ్ అండ్ దెర్ ఈజ్ ఎ మిరాకిల్. ప్రార్థన చేశాము అని అంటే ఈ మూడిటి గుండా మనం వెళతాం. విశ్వాసి మూడిటి గుండా వెళతాడు. దేవుని యొక్క చిత్తము ఆయన వాక్యంలో బయలుపరుస్తాడు. బయలుపరచబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని సారాన్ని మన ఆత్మ ఆ రీతిగా పోషించబడుతుంది. పోషించబడినటువంటి ఆత్మ, వాక్యముతో పోషించబడినటువంటి ఆత్మ ఇట్లు వారు చేసినటువంటి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండుకొని వారైనప్పుడు అద్భుతాలు కూడా జరుగుతాయి. మీరు ఇప్పుడు ఒక ప్రశ్న అడగచ్చు, మరి ఈ అద్భుతాలన్నీ కూడా అపోస్తలుల కార్యాలకే పరిమితమా? ఈ దినాల్లో కూడా ఈ అద్భుతాలు జరుగుతాయా అని. దేవుడు ఆయనకున్నటువంటి నామాల్లో ఒక నామం ఏంటి? అద్భుతకరుడు. అద్భుతకరుడు ఆ రోజు అద్భుతకరుడే, ఈరోజు కూడా అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడే. కాబట్టి మిరకిల్స్ చేయడానికి దేవునికి ఏమీ లిమిటేషన్ లేదు. కాబట్టి అద్భుతకరుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అని అంటే సన్నద్ధులమై ఉండాలి, సిద్ధపడి ఉండాలన్నమాట. మరి సిద్ధపడి సన్నద్ధులుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా వీ కెన్ సీ మిరకిల్స్ అండ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ మిరకిల్స్ అండ్ వీ కెన్ గివ్ టెస్టిమనీ ఫర్ ద మిరకిల్స్ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాల గురించి సాక్షిగా కూడా నేను సంఘం ఎదుట ఉండగలుగుతాను.
ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. వీటి గురించి ఒకసారి కనుక మనం చూస్తే ఎలాగా ఈ మూడు విషయాలు ప్రార్థనలో కలిసి ఉంటాయి అనేటువంటిది కనుక చూస్తే, ప్రార్థనలో దెర్ ఈస్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. మీనింగ్, మెసేజ్ అండ్ మిరకిల్కి యూ షుడ్ ఎన్కౌంటర్ గాడ్ అండ్ గాడ్ షుడ్ ఎన్కౌంటర్ యూ. అంతే కదా. దేవుడు మన పట్ల ఒక అద్భుతం చేయాలి అని అంటే దేవుని మనం ఎదుర్కోవాలిగా. అందుకని హీబ్రూ పదంలో ఎదుర్కొనుట అనేటువంటి దానికి పగ అనేటువంటి మాట, పగ అంటే పగ తీర్చుకునే మాటగా తెలుగులో PAGA, ఆ పగ అనేటువంటి మాటకి అర్థం ఏంటి అని అంటే టు ఎన్కౌంటర్, టు స్ట్రైక్. స్ట్రైక్ అంటే ఒక మెరుపు ఎలా అయితే వచ్చి ఒక విశ్వాసిని అలాగా స్ట్రైక్ చేస్తుందో, గాడ్ ఆల్సో ఎన్కౌంటర్స్ హిస్ డిసైపుల్స్ అండ్ ఆల్సో హిస్ ఫాలోవర్స్. ఆయన వెంబడించే వారిని దేవుడు ఎదుర్కొంటాడు. ఈ ఎదుర్కొనుట అనేటువంటి మాట మీరు కనుక చూస్తే ఎక్కడ ఉంటుంది అని అంటే మన న్యూ టెస్టమెంట్ లాంగ్వేజ్లో కొంచెం క్లియర్గా ఉంటుంది. ఏంటి? ఫిలిపియన్స్లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. అయితే ఈ సమీపము అనేటువంటి పదము ప్రాస్క్యూనే అనేటువంటి దానికి కూడా దగ్గరగా ఉంటుంది, రెండిటికి దగ్గరగా ఉంటుంది. ప్రాస్క్యూనే అని అంటే దేవుని ఎదుట సాగిలపడుట, దేవునిని ముఖాముఖిగా చూచుట, దేవుని ముఖాముఖిగా అడుగుట. కాబట్టి మరి దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు, దేవుణ్ణి ముఖాముఖిగా మనం అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు. రెండోది, ఆయన మాట్లాడతాడు. అయితే ఈ పగ అనేటువంటి ఎన్కౌంటర్ అనేటువంటి మాటను కనుక మనం చూస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, ఈ ఎన్కౌంటర్ ఎలా ఉంటుంది అని అంటే, మనకు పాత నిబంధన గ్రంథంలో మనకు కొంతమంది భక్తులు కనిపిస్తారు. ఎక్కడ? నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వాక్యంలో కనుక ఒక 2-3 క్యారెక్టర్ స్టడీ కనుక మనం చేస్తే ఆ మాటకి దగ్గరగా దే ఎన్కౌంటర్డ్ గాడ్. వాళ్ళు దేవుని ఎన్కౌంటర్ చేసినప్పుడు దేవుడు అక్కడ ఏం మాట్లాడాడు అనేటువంటిది ఇప్పుడు మనం ముఖ్యంగా ఆలోచింపజేసేటువంటి సంగతి అనమాట. అందరికీ ఏంటంటే యూజువల్గా ప్రేయర్ అనగానే అడుగుట 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 అని మాత్రమే బోధించారు. కానీ ప్రేయర్లో దెర్ ఈజ్ యాక్టివ్ లిసనింగ్ అనేటువంటిది తీసుకురావాలనేది నేను ప్రయత్నం చేస్తున్నా. దెర్ ఈజ్ యాక్టివ్ లిసనింగ్. దేవుడు మాట్లాడతాడు, మనం ఎలా ఉండాలి? ఎలా వినేవారం అని అంటే మనం యాక్టివ్గా ఉండాలన్నమాట. యాక్టివ్ కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట. అక్కడ నిర్గమ 3:10లో మోషే అంటాడు, ఏమనంటాడు మోషే? నాకు మరి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను విడిపించుటకు, ఫరో ఎదుట నిలబడుటకు నేను ఏ పాటి వాడిని అని అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? నేను నీకు తోడై ఉంటాను అనేటువంటి మాట మాట్లాడతాడు. సో అట్లాగే న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే అక్కడ గిద్యోను అంటాడు, వంశములలో కుటుంబములలో అల్పమైనటువంటి వాడును, నేను చిన్నవాడను అని అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? నేను నీకు తోడై ఉంటాను అని అంటాడు. తర్వాత ఇర్మియా గ్రంథంలో మీరు చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. ఇక్కడ కొంచెం స్పష్టంగా ఉంటుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. ఇర్మియా 1:6. అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు అది ఆగండి, మాట్లాడుటకు నాకు శక్తి. ఏమని మాట్లాడతాం ప్రార్థనలో? ఇప్పుడు దేవుని యొక్క ఇందాక ఫిలిప్పీ 4:5లోనేమో దేవుడు సమీపముగా ఉన్నాడు. దేన్ని గురించి చింతింపకుడి, ప్రతి విషయములో ప్రార్థనాపూర్వకముగా మీ యొక్క మనవులన్నీ కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియజేయుడి అన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు, వెరీ క్లోజ్ టు అస్. సో క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే, మాట్లాడటకు నాకు మాటలు లేవు, నాకు శక్తి చాలదు. ఎందుకు? సర్వశక్తిమంతుని ఎదుట నిలబడి మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. అయితే మాట్లాడుటకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని నుండి మాట్లాడుటకు మనకు శక్తి వస్తుంది. అయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వాక్యం కనుక మీరు చూస్తే, మాట్లాడుటకు శక్తి లేదు అని మోషే అన్నాడు, మాట్లాడుటకు శక్తి లేదు అని చెప్పని అక్కడ గిద్యోను అన్నాడు, మాట్లాడుటకు శక్తి లేదు అని ఇర్మియా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమంటారంటే, చదవండి పెద్దగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ
ఇప్పుడు అర్థమైందా? ప్రార్థనలో మనం మాట్లాడాలి అని అంటే హూ హ్యాస్ టు గివ్ యూ ద పవర్? శక్తి ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాక్శక్తి ఇవ్వాలి. వాక్శక్తి ఇచ్చినప్పుడే ఆ దేవుణ్ణి ఎలాగ అడగాలో ఆ ప్రకారంగా మీరు ఆయన్ని అడుగుతారు. ఇప్పటి వరకు చర్చిలో ఎక్కువగా ఏం జరిగిందంటే, ప్రార్థన అంటే గో ఆన్ ఆస్క్, గో ఆన్ ఆస్క్, గో ఆన్ నాక్, గో ఆన్ నాక్, తట్టుడి తట్టుడి తట్టుడి, వెతుకుడి వెతుకుడి, అడుగుడి అడుగుడి, ఈ మూడిటి మీద ఫోకస్ చేశారు. కానీ ఎలా అడగాలో, ఎలా దేవుడు మాట్లాడితే వినాలో, ఎలా దేవుని సన్నిధిలో నిలబడాలో, ఎలాగ దేవుని యొక్క చిత్తాన్ని ఎరగాలో ఇవి బోధించాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో పిల్లవాడికి పాఠాలు టీచరు ఫుల్గా బోధించాడు సంవత్సరం అంతా, పరీక్షలు ఫుల్గా పెట్టాడు, కానీ పిల్లవాడికి మాత్రం 0 మార్కులే వస్తున్నాయి. ఆ పిల్లవాడికి 0 ఎందుకు వస్తుంది? ఇంత మంచి టీచర్లు బోధించారు, ఇన్ని పరీక్షలు నిర్వహించారు, పిల్లవాడికి 0 ఎందుకు వచ్చింది సంవత్సరాంతములో అని అంటే, వాళ్ళ సర్వేలో తేలిన సంగతి ఏంటి అని అంటే, ఎలా గుర్తుపెట్టుకోవాలో పిల్లవాడికి నేర్పించాల. జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తి లేకపోతే పరీక్షలు ఎలా రాస్తాడు విన్నది? ఆ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్పించేటువంటి పద్ధతులు లేకపోతే ఆ పిల్లవాడికి ఏమర్థమవుతుంది? వాడి పాటికి వాడు చెప్పుకుంటూ పోయాడు, వీడి పాటికి వీడు విన్నాడు, గుర్తుందా లేదా, ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎవరు బోధించాల. సేమ్ అట్లాగే ప్రార్థనలో మనం అడుక్కుంటా పోతున్నాము, కానీ మనం అడిగేటువంటి వాటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడి నుంచి అని గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇందాక మనం చదివిన వాక్యములో అక్కడ వాళ్ళు ఏమని చేశారు? ఇట్లని ప్రార్థన చేసిరి. కాబట్టి ఈ రోజున ఈ ఇట్లు అనేటువంటి మాట మీకు గుర్తొచ్చినప్పుడు యోబు గ్రంథం నుంచి మనం ఒక మాట తీసుకోవచ్చు. యోబు గ్రంథం 40 అధ్యాయము 4-5 వాక్యాలు కనుక మనం చూస్తే దాంట్లో మనకు ఒక 2 శ్రేష్టమైన మాటలు కనిపిస్తాయి. సర్వశక్తుని ఎదుట లేదా సర్వశక్తివంతుని నేను చూచినప్పుడు ఆయనకు అనిపించిందంట. ఎవరికి? యోబుకి. నేను అల్పుడను, నేను ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదను అని ఆయన తన చేతిని నోటి మీద ఉంచుకొనెను. నోటి మీద తన చేతిని ఉంచుకున్నాడంటే, వెన్ యూ గో బిఫోర్ గాడ్, ఫస్ట్ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ మౌత్ అండ్ లిసన్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినకుండా మనం అడిగే పనిలోనే మనం ఉంటే దేవుడు చెప్పే చాలా విషయాలు మనం మిస్ అవుతాం. అంతేనా? ఏదైనా ఒక కొత్త దేశం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక మాన్యువల్ తీసుకుంటాం ఆ దేశానికి సంబంధించి. ఏ బస్సు ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడున్న ప్రదేశాలు ఏంటి అనేది. ఆ మాన్యువల్ లేకుండా నువ్వు ఊరికనే తిరుక్కుంటా పోతే నువ్వు వెళ్ళాల్సిన గమ్యం ఎప్పటికి చేరుతావు? ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి సో ఇన్ ప్రేయర్ వీఆర్ యాక్టివ్లీ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. అందుకనే మనము శ్రద్ధ వహించాలి, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధుని ఎదుట పాపి అయిన మానవుడు ఎంత అడగటానికి, మహాశక్తిమంతుని ఎదుట మానవుడు ఎంత, మానవ శక్తి ఎంత, ఆయన మహిమ ఎదుట మట్టి ఘటము ఎంత అనేటువంటి తగ్గింపు రావాలి మానవుడికి. అప్పుడే నువ్వు దేవుని యొక్క సంగతులను గ్రహించడానికి నీకు శక్తి కలిగి ఉంటావు అన్నమాట. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వాక్యాలు కనుక మనం చూస్తే మత్తయ్య ఇలా అంటాడు, మీరు ఎలాగ మాట్లాడుదుము, ఏమి మాట్లాడుదుము అని పక్కనే అంటాడు. చింతింపకుడి. ఎలాగ మాట్లాడతాం, ఏమి మాట్లాడతాం అని మీరు చింతింపకుడి అని పక్కనే అంటాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి, అది మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు. సో మన మొదటి విషయం ఏంటంటే, ప్రార్థనలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ప్రార్థనలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని వాళ్ళు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది అని అంటే, అపోస్తుల కార్యాల్లోనే పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకుని ప్రార్థించినప్పుడు, మరి అపోస్తుల కార్యాల్లో ఒకే ఒక ప్రసంగంతో ఎంతమంది ఆ సువార్త వల్ల రక్షించబడ్డారు? ఒకే ఒక ప్రసంగం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్.
ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నావా లేదా? ఒక ప్రశ్న. ఇన్ని సంవత్సరాలు ప్రార్థించావు, ఒట్టి మాటలతోనే ప్రార్థించావా? లేకపోతే కీర్తనాకారుడు 17:2 అన్నాడు, ప్రభువా ఈ మాటలు ఏ పెదవుల నుంచి వచ్చినాయి కాదు, కపటమైన పెదవుల నుండి వచ్చినాయి కాదు ప్రభువా, నాకు న్యాయము తీర్చుము. సో ప్రార్థన అంటే అర్థం ఏంటంటే పలాల్, హీబ్రూ పదం పలాల్. నేను మళ్ళీ చెప్పాను మీకు, న్యాయము తీర్చుము. లార్డ్ జడ్జ్ మీ. దిస్ వర్డ్స్ uttered in the form of prayer, they have not come from the sinful lips, sinful heart, sinful mind. ఒకసారి ఆలోచించండి. అయితే ఒకటి జ్ఞాపకం ఏంటంటే, ప్రార్థనకి మరి సిద్ధపాటు ఏంటంటే దేవుని యొక్క ఆత్మీయ ఆహారమైన వాక్యమే. వాక్యము లేకుండా దెర్ ఈస్ నో ఎఫెక్టివ్ ప్రేయర్, దెర్ ఈస్ నో ఫెర్వెంట్ ప్రేయర్, దెర్ ఈస్ నో పవర్ఫుల్ ప్రేయర్. శక్తి లేదు, బలహీనమైనటువంటిది ఆ ప్రార్థన, జవాబు రానటువంటి ప్రార్థనగా ఉండిపోద్ది అన్నమాట. అందుకనే ఇంకొక ఉదాహరణ కనుక చూస్తే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే క్షమించే ప్రార్థన. ఏ సమయాల్లో? స్టీఫెన్ యొక్క జీవితంలో కనుక మీరు చూస్తే, స్టీఫెన్ని సువార్త ప్రకటించినందుకు రాళ్లతో కొట్టినప్పుడు అప్పుడు ఆయన ఏమి నిండుకుని ఉన్నాడు? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 55-60 వాక్యాల్లో ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. మంచి వార్త చెప్పినందుకు రాళ్లతో చితకగొట్టి చావగొట్టినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు ప్రార్థనే చేయాల. ప్రార్థన మాత్రమే కాదు, ఆయన కళ్ళతో ఆయన ఆకాశము తెరవబడుట కనులారా చూచాడు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు భూలోకములో నుండి పరలోకాన్ని కూడా చూడగలిగిన శక్తి ఆయనకు వచ్చింది. ఇందాక పేతురు గారు మర్చిపోయా, పేతురు ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, పేతురు పరిశుద్ధాత్మ శక్తి లేనివాడై ఆయన యేసు ప్రభు వారు సిలువకు అప్పగించక మునుపు కోర్టు ట్రయల్కి వెళ్ళక ముందేమో, ప్రభువా నువ్వు సిలువ మీదకి వెళ్తే సిలువ మీదకి వెళ్తాను, నువ్వు మరణానికి వెళ్తే మరణానికి వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను అన్న వ్యక్తి ముమ్మార్లు నువ్వెవరో ఎరుగునని బొంకాడు. అది పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనేమో స్టీఫెన్ లాగా, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే పేతురులాగా మనం అయిపోతాం. మన ప్రార్థనా జీవితం అలా మారిపోతుంది. అందుకనే ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే వచ్చే ఉపయోగాలు ఏంటన్నా అని మీరంటే 4 ఉపయోగాలు ఉన్నాయి. 1, ఆత్మీయ పరివర్తన, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఒక మనిషిని, సామాన్యమైనటువంటి మనిషిని అసామాన్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి శక్తిని ఇస్తుంది అన్నమాట, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ఏ అధికారంతో ప్రార్థన చేస్తా? వెన్ ద స్పిరిట్ ఈస్ నాట్ లివింగ్ విత్ యూ, పరిశుద్ధాత్మ శక్తి నాలో గనక నివాసం చేయకపోతే నేను ఏ అధికారంతో ప్రార్థిస్తాను? నాకున్నటువంటి భావోద్వేగమైన భాషా పరిజ్ఞానంతో మాటలు వల్లివేసేటువంటి ప్రార్థన అయిపోతుంది. బట్ దెర్ ఈస్ నో అథారిటీ బికాస్ ద స్పిరిట్ ఈజ్ నాట్ డ్వెలింగ్ విత్ ఇన్ యూ. పరిశుద్ధాత్ముడు మన లోపల నివసించట్ల. ఏమని చేస్తాం ప్రార్థన? మొదటిది స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే స్పిరిచువల్ అథారిటీ. రెండోది మనకు వచ్చేది ఏది? పరిశుద్ధాత్మను కలిగి మనం ప్రార్థిస్తే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, స్పిరిచువల్ అథారిటీ అండ్ ఏ స్పిరిచువల్ టెస్టిమోనీ, ఒక గొప్ప సాక్ష్యాన్ని కూడా మనము కలిగి ఉంటాం. ఇప్పుడు మన మొదటి సంగతి మనం చూసింది ఏంటంటే, ఇట్లని వారు ప్రార్థించిరి అన్నాం కదా. ఆ ఇట్లని ప్రార్థించిన దాంట్లో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుని ప్రార్థించారు. ఆ ప్రార్థించారు కాబట్టి వాళ్ళు తర్వాత ఆ 5వ వాక్యంలో ఏం జరిగింది? ఒక పెద్ద గాలి వీచింది. ఆ పెద్ద గాలి, పెద్ద ఉరుములు, ఆ ఉరువుల మధ్య అగ్ని జ్వాలలో వాళ్ళకి వాక్శక్తి ఉందా? కింద అపోస్తుల గారు 2వ అధ్యాయం 4-5 వాక్యాల కిందకి చదివితే అక్కడ అగ్ని జ్వాలల వంటి అని వాళ్ళకి ఆ వాక్శక్తినిచ్చి వాళ్ళు ఆయా భాషల్లో మాట్లాడారు. ఈరోజు ప్రార్థనకి నువ్వు వచ్చినప్పుడు ఇందాక మనం అన్నాం, ప్రాస్క్యూని అంటే దేవునితో ముఖాముఖిగా, పగ అంటే ఎన్కౌంటరింగ్ గాడ్,
దేవుణ్ణి ఎదుర్కొనుట, అలాగే పలాల్ అంటే దేవా నాకు న్యాయం తీర్చుము. ప్రార్థనలో ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ 3 విషయాలు బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ప్రార్థనలో యూ షుడ్ హ్యావ్ అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాకపోతే సాడెస్ట్ థింగ్ ఏంటంటే చర్చిలో ఈ రోజున పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే చొక్కాలు విసిరేయటం, దుప్పట్లు విసిరేయటం, కర్చీపులు విసిరేయటం. దిస్ ఈజ్ వెరీ సాడెస్ట్ థింగ్. మనం ఈరోజు ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్కి ఏం చెప్పాం? పరివర్తన ఆత్మీయంగా మారింది, జీవితానికి ఆత్మీయమైనటువంటి సాక్ష్యం ఉన్నది, అలాగే దేవుని యొక్క అధికారాన్ని ఎక్సర్సైజ్ చేయగలిగినటువంటి ఆత్మశక్తి నాలో ఉన్నది, అలాగే ఒక మంచి స్పిరిచువల్ ఫెలోషిప్ ఉంది. దిస్ ఈజ్ ద ట్రూ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరైనా చెప్తారా? ఈ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే బాంబులు విసిరినట్టుగా చేతులు విసరటం, కుర్చీలెక్కి నిలబడటం, కుర్చీల మీద పాస్టర్ పరిగెత్తడం, స్టేజీల మీద నుంచి దూకటం, మా బెంచీల మీద ఎక్కటం, ఎక్కడ పెడితే అక్కడ దూకేయటం, మనుషుల మీద పడటం. ఇది పవర్ కాదు. మీరు చూడండి, ఇలాంటి పవర్ని ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళందరూ దే హ్యావ్ బికమ్ మ్యాడ్. అండ్ దే హ్యావ్ బికమ్ మ్యాడ్. అండ్ ద మ్యాడెస్ట్ డాగ్ ఎట్లా ఉంటుందో తెలుసా? అది ఎటువరకు ఎత్తిద్దో, ఎంత సొంగగార్చిద్దో, ఎంత అరుపరిసిద్దో ఏమీ తెలియదు అనమాట. దే హ్యావ్ గాన్ లైక్ ఎ స్ట్రే డాగ్స్. టుడే ద చర్చ్ హ్యాస్ బికమ్ లైక్ దట్. నాట్ ద చర్చ్ దట్ ఈస్ బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ లార్డ్ క్రైస్ట్. కాబట్టి ప్రార్థనలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, స్టీఫెన్ ఎలాగైతే ఆయన మరణ సమయంలో పరలోకం చూడగలిగాడు, ప్రార్థనలో క్షమాపణ కోరాడు. ఎవరి పక్షాన? హింసించు వారిని క్షమించమని ప్రార్థించాడు. అందుకనే ద గ్రేటెస్ట్ మెసేజ్ ఆఫ్ ప్రేయర్ ఎక్కడ ఉంటుంది అంటే ఐజయా 53:12లో మీకు కనిపిస్తుంది. ఈ ఐజయా 53 అనేది టు ఎన్కౌంటర్ గాడ్, పగా అనేటువంటి మాట అన్నాం కదా, దానికి అర్థం ఐజయా చెప్తాడు. ఐజయా 53:12లో ఆయన మరణం అంటే ఆయన ప్రాణము పోసినంతగా, అక్కడ చదవండి ఐజయా 53:12. ఒక కిందకి రండి. అనేకుల పాపములు, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. తర్వాత తిరుగుబాటు చేసిన వారి గురించి దానిపైన చూడండి, మరణము నొందునట్లు అనే మాట పైన ఉంటుంది. ఇంకొక మాట మరణము నొందునట్లు తన ప్రాణమును దారబోసెను. సో ప్రార్థనలో మీరు ఏం చేస్తారంటే యు ఆర్ ఎన్కౌంటరింగ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద హ్యూమన్ ఫ్లెష్. ఆయన మరణము పొందినట్లు ప్రాణము దారబోసెను, మరణము పొందినట్లు ప్రాణము దారబోసెను. మీరు ప్రార్థించే ప్రతిసారి మరణము పొందినట్లు ప్రాణము దారబోసినటువంటి వ్యక్తిని మోసం చేస్తారు ఉట్టి మాటలతో ప్రార్థిస్తే. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్, మీరు పద్దాకల ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు, సిలువ మరణము పొందిన క్రీస్తుని యు ఆర్ మేకింగ్ హిమ్ ఇన్ఫీరియర్. ఒక సుపీరియర్, హైలీ సుపీరియర్ని యు ఆర్ మేకింగ్ హైలీ ఇన్ఫీరియర్ అనమాట. లేనిపోయినటువంటి శక్తులు ఉన్నాయి అనేటువంటిది. అందుకనే ప్రాణం దారబోసిన ఆయనతో పెట్టుకుంటున్నారు ప్రార్థనలో. రెండవది, మీ పాపముల కోసం చనిపోయిన ఆయనతో మీరు పెట్టుకుంటున్నారు. మూడవది, మీరు అతిక్రమములు చేసి ఎదురు తిరిగారు, అయినా సరే ఆయన మీకోసం ఏం చేశాడు? విజ్ఞాపన చేసిన ఆయనతో పెట్టుకుంటున్నారు. You do not come with your empty lips, empty hearts, empty minds, without the living foundation of God's word within your heart. అలా వచ్చి you do not bring the wrath of God upon your house. You are the spiritual house. మీ హౌస్ అంటే మీరు కట్టుకున్న ఇల్లు కాదు. యువర్ హౌస్, యు ఆర్ ఎ స్పిరిచువల్ బిల్డింగ్. ఈ మట్టి ఘటానికి మరి పరిశుద్ధమైనటువంటి బిల్డింగ్ని ఇచ్చాడు దేవుడు. ఆ బిల్డింగ్ని అనవసరంగా డు నాట్ డిస్ట్రాయ్, డు నాట్ స్మాష్ ఇట్ బై ద wrath ఆఫ్ గాడ్. బీ కేర్ఫుల్ ఇన్ ప్రేయర్. అది మొదటి సంగతి. కాబట్టి ఇద్దరితో ఆపేద్దామంటే ఆపేద్దాం, ఇంకో మాట చూసి ఆపేద్దామంటే కూడా ఆపేద్దాం, రెండవ మాట కూడా చూసి ఆపేద్దామా? సరే. క్రైస్తవ పరిచర్యకు పునాది పరిశుద్ధాత్మ శక్తి. ఇది రెండవ సంగతి. ఇందాక మొదటి మాట చూసాం, ప్రార్థనలో పరిశుద్ధాత్మ శక్తి చూశారు. ఇప్పుడు క్రైస్తవ పరిచర్యకు పునాది కూడా పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి ఇక్కడ ఒక 5 సంగతులు మీరు కనుక చూస్తే, ప్రార్థనలో అంటే పరిచర్యకు పరిశుద్ధాత్మ శక్తి ఎలాగ సహకరిస్తాడు అని అంటే వేచి ఉండుటకు సహకరిస్తాడు. ఒబీడియంట్ వెయిటింగ్. ప్రేయర్ అంటే ఇట్ ఈజ్ అన్ ఒబీడియంట్ వెయిటింగ్. విధేయతతో కూడి ఎదురు చూచేటువంటి ప్రార్థనలు ఉండాలి. ప్రభువా ఎందుకు ఇలా జరిగింది అని తొందరపడి మనం అనొద్దు. రెండోది, ప్రార్థన క్రమబద్ధమైనటువంటి సాక్ష్యం.
ఈ రోజంతా నేను మన నోట్స్లో మీరు ఫస్ట్ పేజీలో కనుక చూస్తే మన నోట్స్లో అక్కడ ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది. ఏమని ఉంటుంది అని అంటే, ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది ఫస్ట్ పేజ్లో. ప్రే ఆన్ ఇట్, ప్రే ఓవర్ ఇట్, ప్రే త్రూ ఇట్. ప్రే ఆన్ ఇట్, ప్రే ఓవర్ ఇట్, ప్రే త్రూ ఇట్. సో ఈ రోజంతటిలో మరి మనం ఎంతగా మనం ప్రార్థించాము, ఎంతగా మనం దేవుణ్ణి అడిగాము, ఎన్ని విషయాల గురించి అడిగాము, ఏ విషయాల గురించి అడిగాము అనేటువంటిది ఒక సాక్ష్యంగా ఉండాలన్నమాట ప్రార్థనలో. అలాంటి సాక్ష్యము లేకుండా మనము మరి ప్రార్థనలో ఒట్టివారం అవుతామేమో చూసుకోవాలి. కాబట్టి ప్రార్థనలో క్రమబద్ధమైనటువంటి సాక్ష్యం ఉన్నది, ప్రార్థనలో ఒబీడియంట్ వెయిటింగ్, వేచి ఉండటం ఉన్నది, తర్వాత ప్రార్థనలో నిర్దిష్టమైనటువంటి నిరీక్షణ కూడా ఉన్నది. ఈ 3 సంగతులు గుర్తుపెట్టుకోండి. పరిచర్యకు పునాదిలో ప్రార్థన క్రమబద్ధమైన సాక్ష్యము. ఇఫ్ యూ హ్యావ్ ఇట్, యు ఆర్ ఇన్ కంటిన్యూస్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిటే నిన్ను నన్ను మరి అలాంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయటానికి నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ ప్రార్థనలు గనక మరి పరిశుద్ధాత్మ దేవునితో గనక ఉన్నట్లయితే ఎలా ఉంటుంది అనేటువంటి వాక్యాలు గనక మనం చూస్తే మీకు ఒక 2 రెఫరెన్స్లు ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 15వ వాక్యము. 19:15 ఆ దెయ్యము పట్టిన వాడు వారి పైపడి గాయపరిచాడు. అప్పుడు వారు దిగంబరులై భయముతో పారిపోయారు. అయితే అక్కడ దెయ్యములు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? యేసును నేను ఎరుగుదును, పౌలును నేను ఎరుగుదును, కానీ మీరు ఎవరు? అంటే శాటన్ కూడా హోలీ స్పిరిట్ యొక్క పవర్ మనలో ఉంటే శాటన్ ఆల్సో విల్ టెస్టిఫై. నాకు అపోస్టల్స్ తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, కానీ సేమ్ పవర్తో మీరు కూడా ప్రార్థిస్తున్నారు, మీరు ఎవరు అనేంత శక్తివంతమైన విధానం మనలో ఉండాలి. అప్పుడే ఈ వాక్యం నెరవేరుతుంది. ఇందాక మీరు చదివినటువంటి ప్రార్థన వాళ్ళు దేనికోసం ప్రార్థన చేశారు? ఇట్లని వారు దేనికోసం ప్రార్థన చేశారు? ఒక మనిషి తప్పిపోయాడు 12 మందిలో. ఆ తప్పిపోయిన ఒక మనిషిని ఎలాగా దేవుడు సమకూరుస్తారో వాళ్ళకి మీనింగ్ తెలుసు, ప్రార్థనది మెసేజ్ తెలుసు, మెరకిలు తెలుసు. వాళ్ళు చేసినప్పుడు ఆ 12వ వాడు ఫలానా అని వాళ్ళు ఎరిగారు. ఆ 12 మంది సమకూడారు. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వబడింది. కాబట్టి ఈ రోజున మరి జవాబు లేని ప్రార్థనలు మన దగ్గర ఎన్నున్నాయో, ఉట్టి మాటలతో చేసిన ప్రార్థనలు ఎన్నున్నాయో, దేవుణ్ణి ప్రాణాన్ని దారబోసినటువంటి క్రీస్తుని బాధపెట్టిన ప్రార్థనలు ఎన్నున్నాయో, అలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకుని ప్రార్థిస్తే వచ్చేటువంటి అద్భుతాలు మనల్ని చాలా మనల్ని ఎట్లా అనిపిస్తాయి అనంటే, ఓ ప్రార్థన అంటే ఇలా ఉన్నది. అది అపోస్తుల క్రమంలో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎంత చక్కగా అర్థం చేసుకుని దెర్ ఈజ్ యాక్టివ్ లిజనింగ్ ఇన్ ప్రేయర్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టివ్ టాకింగ్. ఆ భక్తులందరూ అంతే. మీరు ఎవరు చదివిన బైబిల్ ఉన్న క్యారెక్టర్ స్టడీ అంతా ఫస్ట్ వాళ్ళందరూ వెళ్ళి నేను ఏ పాటి వారను అన్న వాళ్ళే అందరూ. అన్న తర్వాతే దేవుడు మాట్లాడాడు, వారు విన్నారు. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి మరి సకల లోకానికి ఈ సువార్తను, ప్రార్థన యొక్క శక్తిని వారు చాటారు. రండి ప్రార్థనలోనికి వెళ్తాం.